చివరికి కృష్ణుడు తన కొడుకు కాదని తెలిసినప్పుడు కూడా నీకు తెలుసు కదా నాకు ఎందుకు చెప్పలేవు, 9 ఏళ్ళు ఎందుకు పెంచాను వీడిని అని ఇండియన్ ఉమెన్ ప్రశ్నించలేదండి. ఆ యశోద పాదాలకి నమస్కారం, యశోద పాదాలకి నమస్కారం. నందుడికేసి తిరిగి గిరుక్కును తిరిగిన కళ్ళ నిండా నీళ్లతో చూసింది. 10 ఏళ్ళు వచ్చాక కృష్ణుడు తన కొడుకు కాదని తెలిస్తే, ఏమయ్యా తండ్రివి, ఈ మాయ నువ్వే చేసావా? నా కడుపులోంచి పుట్టిన అబ్బాయిని తీసుకుపోతావా? ఆవిడ కడుపు అబ్బాయిని ఇక్కడ పెడతావా? ఈ అమ్మాయిని తీసుకుపోతావా? నా పక్కలో పెడతావా? నేను మావాడే అనుకుని పెంచానా? ఇప్పుడు తెలుస్తుందా నాకు ఈ కబురు? నువ్వు తండ్రివా, నీకు నమస్కారం. ఇన్ని భావాలు ఉన్నాయి ఆ కళ్ళలో నీళ్ళల్లో. ఆయన చూపులో ఏముందంటే, యశోద ఈ విషయం నీకు కనీసం 9 ఏళ్ళు తెలియదు, మొదటి నుంచి తెలిసిన నేనెంత క్షోభపడుతున్నానో ఆలోచించు. అంతే ఇంకిది విధి లిఖితం. మన కర్తవ్యం మనం చేశాం. వసుదేవుడు నాకు ప్రాణమిత్రుడు. ఆయన అడిగాడు, పిల్లాన్ని తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచు, లేకపోతే చచ్చిపోతాడు.